ప్రస్తుత క్రికెట్లో టాప్ స్పిన్నర్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు లాథన్ లియాన్. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకంగా మారాడు ఈ స్పిన్నర్. దిగ్గజ షేన్ వాట్సన్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత ప్రభావితం చూపిన ఆస్ట్రేలియా స్పిన్నర్గా లియాన్ చెప్పుకోవచ్చు. టెస్టులో 500 వికెట్ల మైలురాయిని దాటి 600 క్లబ్లో చేరడమే తన టార్గెట్గా దూసుకెళ్తున్నాడు లియాన్. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేసే లియాన్ పూర్తిగా అగ్రెసివ్ అప్రోచ్తో ముందుకెళ్లేవాడు. చూసేందుకు సింపుల్గా కనిపించే స్పిన్నర్ బౌలింగ్ మాత్రం అటాకింగ్ స్టైల్లో ఉంటుంది. మోడర్న్ క్రికెట్లో టాప్ బౌలర్గా గుర్తింపు సాధించిన అతడు తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఓ టీమిండియా క్రికెటరే కారణమన్నాడు. ఒక భారత ఆటగాడే తన గురువు అని, అతడు అవన్నీ నేర్పించాడని లియాన్ తెలిపాడు. అతడు చెప్పిన ఆ క్రికెటర్ ఎవరనే కదా మీ సందేహం. అతడు ఎవరో కాదు, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ భారత బౌలర్ స్పిన్నర్ టెక్నిక్ను చూసి తాను చాలా విషయాల్లో నేర్చుకున్నానని లియాన్ వ్యాఖ్యాపించాడు. గ్రౌండ్లో తాము ప్రత్యర్థులం కావచ్చు, కానీ బయటకు వస్తే మాత్రం మంచి ఫ్రెండ్స్ అన్నాడు. చాలా విషయాల మీద తాము డిస్కస్ చేసుకుంటామన్నాడు. అశ్విన్ అద్భుత బౌలర్ అంటూ ఆజీ స్టార్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అశ్విన్ ఎంత తోపు బౌలర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు ఏంటి అనేది రికార్డ్స్ చెప్తాయి. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్న సిచ్యువేషన్ తగ్గట్లుగా అతడు తనను తాను మలుచుకునే విధానం సూపర్. నాకు గురువుగా ఎన్నో విషయాలు నేర్పించాడు. అశ్విన్ బౌలింగ్ ఫుటేజ్ను చూసి మరిన్ని విషయాలు నేర్చుకున్నా అని లాథన్ లియాన్ చెప్పుకొచ్చాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా త్వరలో తలపడనున్నాయి. ఆసీస్ భారత్ కాబట్టి అశ్విన్ లియాన్ ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతుంది. వికెట్ల వేటలో గురు శిష్యుల్లో ఎవరు గెలుస్తారో చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.